వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా కాపాడేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నామండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉండబోతుంది? ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నేను చెప్పలేను. ఓకే. మాక్సిమం సింగిల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే సార్. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే నలుగురు డేంజర్లో ఉన్నారు. నలుగురిలో కూడా ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ అయితే డీప్ డేంజర్ జోన్ అనుకోవాలి. పృథ్వీ అండ్ ఆదిత్య. ప్రేరణ అండ్ సోనియా కొంచెం పర్లేదు. ఓకే. బట్ సోనియా చాలా అనఫిషియల్ సైట్లో బాటంలోనే ఉంది. అవును. పృథ్వీ కూడా చాలా చోట్ల బాటంలో ఉన్నాడు. సో పృథ్వీ బిట్వీన్ సోనియా జరిగింది అనుకోండి, నిఖిల్కి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది అర్థమైపోద్ది. ఆల్రెడీ యష్మి నామినేషన్స్ అప్పుడే నిఖిల్ కొంచెం ఎనలైజ్ చేసుకున్నాడు, డీకోడ్ చేసుకున్నాడు గేమ్ని. ఒకవేళ నిజంగానే యష్మి చెప్పింది నిజంగానే బయటకు అలాగే వెళ్ళుంటే మన 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 టీం చేసేది తప్పే కదా, మన గ్రూప్ చేసేది రాంగ్ గేమే కదా. ఇది ఇదే కదా పృథ్వీతో మాట్లాడింది. పృథ్వీ వచ్చి సోనియాకి చెప్పింది ఇదే కదా వర్డ్స్. సో ఖచ్చితంగా డీకోడ్ చేసుకుంటాడు నిఖిల్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పృథ్వీ ఆర్ సోనియా ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతే, లేదు మనకి ఆదిత్య ఓం వల్ల ఉపయోగం ఉండట్లా, టాస్క్లో పెద్ద పర్ఫార్మెన్స్ చేయట్లా, ప్లస్ గైడెన్స్, ఆయన గైడెన్స్లో కూడా ఏమీ అంతగా వెళ్ళట్లా, ఆర్గ్యుమెంట్స్లో కూడా ముందుకు వెళ్ళట్లా. సో ఈ రకంగా ఆలోచిస్తే మేబీ ఆదిత్య ఓంనైనా పంపించవచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీని మీద. సో ప్రేరణ అయితే ఛాన్స్ లేదు, కొంచెం ఉంచుతారు, గేమ్ పరంగా బాగుంది కాబట్టి కొంచెం సస్టైన్ చేస్తారు. సోనియాని కూడా ఛాన్స్ లేదనుకుంటున్నాను నేను ఎలిమినేట్ చేయడానికి. ఎందుకంటే కొంచెం కొన్నాళ్ళు ఉంటేనే ఆ గేమ్లో ఆ మజా అనేది వస్తుంది. సో పంపించేస్తే ఏం రాదు. సో ఇంకొకటి ఏంటి అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళంతా అన్అఫిషియల్ సైట్లో ఓటింగ్ చూసుకుని చెప్పుకుంటున్నారు. బట్ అఫిషియల్ ఓటింగ్ ఎలా ఉందనేది ఎవరికి తెలియదు. మిస్డ్ కాల్ డేటా కూడా ఎవరికి రాదు. సో దాని ప్రకారం చూస్తే ఎవరైనా బాటంలో ఉండొచ్చు. మేబీ ఆదిత్య ఉండొచ్చు, పృథ్వీ ఆర్ ప్రేరణ. ఇన్ కేస్ సోనియా వెళ్తే నిఖిల్ గేమ్ ఏమన్నా మారొచ్చా? సోనియా వెళ్ళిపోతే నిఖిల్ గేమ్ బాగుపడుతుందా అనేది చెప్పలేము. ఇప్పుడు నిఖిల్ గేమ్ బాగానే ఉంది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి వేరే వాళ్ళతో కలవట్లా, ప్రతిదానికి ఇక్కడ వీళ్ళతోనే డిస్కస్ చేసుకోవడం ఇదే జరుగుతుంది. సో వేరే వాళ్ళతో కలవట్లేదనే వేరే వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు మొన్న చీఫ్ గా ఉన్నాడు కాబట్టి నామినేషన్లు పడలా, లేకపోతే టప్ప నామినేషన్లు పడిపోను. నెక్స్ట్ ఇప్పుడు కూడా చీఫ్ గానే కంటిన్యూ అయ్యాడు ఇంకో మళ్ళీ నామినేషన్లు పడవు. కానీ నామినేషన్లు పడితేనే మన మిస్టేక్ అనేది తెలుస్తుంది. ఓహో నీకు అలా అనిపించిందా, నీ 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 ఫాల్ట్ అది, ఇలా ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది. నిఖిల్ ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తాడు అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ సార్లు నామినేషన్లు వస్తేనే ఆడియన్ ఓటింగ్ బలం పెరుగుతుంది. మనం సేఫ్గా చుప్కే ఆ మూల ఉన్నాం, ఈ మూల దాక్కున్నాం, అటు దాక్కున్నాం అంటే అలా వారాలు సస్టైన్ అవుతామేమో, ఇంకో వారం బచాయిస్తాం. కానీ సో టాప్ 5కి వెళ్ళడమో విన్నర్ అవడం అవలేము. రావాలి, నామినేషన్స్లోకి రావాలి, స్ట్రాంగ్గా రావాలి. ఇక సోషల్ మీడియాలో ఫేమ్ ఉంటే ఒక్కొక్కసారి బచాయిస్తున్నాము, ఫేమ్ లేకపోతే కొంతమంది గేమ్ బాగా ఆడినా వెళ్ళిపోతున్నారు. సీజన్ 6లో అదే జరిగింది, సీజన్ 7లో కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో ఫేమ్ లేకపోవడం వల్ల స్ట్రాంగ్గా గేమ్ ఆడినా ఎలిమినేట్ అయిపోయారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళు కూడా ఏంటంటే స్ట్రాంగ్గా గేమ్ ఆడిన వాళ్ళకి ఓట్ వేయడానికి కూడా హెజిటేట్ అవుతూ ఉంటారు. ఆడియన్స్ కూడా స్ట్రాంగ్గా గేమ్ ఆడే వాళ్ళని ఎవరిని కూడా ముందుకు తీసుకుపోరు. ఎప్పుడుకో 6వ వారమో 7వ వారమో 5వ వారమో వీళ్ళకి టక్మని వీడు బాగా ఆడుతున్నాడు ఇంకా వాడికే వేసేస్తూ ఉంటారు. సో అందుకని విన్నర్ డిసైడ్ అయిపోతుంది తెలుగు సీజన్లో. మీకు ఫ్రమ్ ది బిగినింగ్ 1 సీజన్ పక్కన పెడితే సెకండ్ సీజన్ నుంచి ఇదే ప్రాబ్లం. తెలుగులో ఒకడికి ఎవరికైనా హైప్ వచ్చింది, ఇక వాడు బాగా ఆడుతున్నాడని తెలిసిందా, వాడిని విన్నర్ చేసేయడమే, 3వ వారమే డిసైడ్ అయిపోద్ది. ఎంతమంది వచ్చి ఎంత చించుకుని బ్రహ్మాండంగా ఆడినా వేస్ట్, గేమ్ పరంగా చూడట్లా స్ట్రాంగ్గా. సో ఇక్కడ ఏంటి, ఈ వారం ఎలిమినేషన్లో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టారు అనుకుందాం మీరు అన్నట్టు, పృథ్వీ సోనియా ఇద్దరిని పంపితే బాటంలో ఉన్నది వాళ్ళే కదా. లేదు ఆదిత్యవం పృథ్వీ ఇద్దరిని పంపితే సో గర్ల్స్ని ఉంచుతారు. గర్ల్స్ ఉండాలి యాక్చువల్గా హౌస్లో, ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉంటేనే మజా అనేది వస్తుంది.
మరి డబుల్ ఎలిమినేషన్ ఇప్పుడు పెడితే కష్టమవుతుంది. అదే మీకు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వచ్చింది అనుకుందాం. ఈ వారం వీళ్ళు ఒక 2 ఓడిపోయారు. ఈ వారం పెట్టేశారు. నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు నామినేషన్లో ఉండరు. అప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టారనుకోండి మజా వచ్చేస్తుంది. అయితే పెట్టే అవకాశం ఉంది మీరన్నట్టు. అది ఈ వారమా నెక్స్ట్ వారమా అనేది చూడాలి. ఈ 2-3 వారాల్లో అయితే ఖచ్చితంగా పెడతారు. విత్ సీక్రెట్ రూమ్ కూడా ఉండొచ్చు. సీక్రెట్ రూమ్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపడద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.